గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. Hi viewers, this is Srinivas. Right, I am the trainer in Amirpet. So I can able to teach from the very basic programming language. From the C language, so we know that importance of C language. So C language nunchi up to a full stack development. Right, I trained thousands of students where n number of people got the jobs. Right, I have started recently an institute called Amirpet Technologies, right, to provide all these courses to everyone. Here in this video I am going to explain about how to learn Java full stack course and who should learn Java full stack course. Evaru Java full stack course తీసుకోవాలి and ఎట్లా Java full stack course తీసుకోవాలో నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో జావా ఫుల్ స్టాక్, every company is expecting thousands of developers, those who completed Java full stack. ఎవరైతే జావా ఫుల్ స్టాక్ కంప్లీట్ చేశారో సో వాళ్ళ కోసం చాలా కంపెనీస్ సో వెయిట్ చేస్తున్నాయి. దే ఆర్ గోయింగ్ టు రిక్రూట్ యూ. బట్ how we learn Java full stack and what all the concepts we need to learn from the Java full stack. See, full stack developer అంటే ఒక అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ మనకి తెలియాలి. సో ఈ ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజెస్ కూడా నేను చెప్తా. రైట్, ఒక అప్లికేషన్ ఎండ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ డెవలప్మెంట్ చేయగలిగే పర్సన్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఇట్స్ కాల్డ్ ఫుల్ స్టాక్ డెవలపర్. సో నార్మల్గా ఒక అప్లికేషన్ అంటే ఏంటి, అప్లికేషన్లో మన రోల్ ఏంటి అని అంటే, ఒక అప్లికేషన్కి బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఉంటుంది, నెక్స్ట్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, నెక్స్ట్ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. అంటే విత్ సింపుల్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకుందాం. రైట్, అకౌంట్ హోల్డర్స్ విల్ టేక్ ద అకౌంట్ ఫ్రమ్ ద బ్యాంక్. ఒక కస్టమర్ వచ్చాడు, నేను అకౌంట్ తీసుకుందాం అనుకుంటున్నాను అని. సో వాట్ దే విల్ డూ, సో దే విల్ క్రియేట్ వన్ అకౌంట్ అండ్ దే విల్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద డేటాబేస్. ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేస్తారు. సో దానికోసమే మనం డేటాబేస్ నేర్చుకోవాలి. వీ షుడ్ లెర్న్ అబౌట్ ద డేటాబేస్. For that we should have the knowledge of database management system. మనకి నాలెడ్జ్ కావాలి. సో జావా ఫుల్ స్టాక్ డెవలపర్స్కి ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ నేర్చుకోవాలి అని అంటే, ఒరాకిల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, నెక్స్ట్ MySQL డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ 2 DBMS అప్లికేషన్స్ నేర్చుకుంటాం మన ఫుల్ స్టాక్ కోర్స్లో. సో DBMS అప్లికేషన్ is to store the information and to retrieve the information. And see, think generally. Suppose bank application, who is using the bank application is not having the knowledge of DBMS. ఎవరైతే బ్యాంక్ అప్లికేషన్ యూజ్ చేస్తారో, సపోజ్ యు ఆర్ ద అకౌంట్ హోల్డర్ అనుకుందాం, అండ్ మీకు ఒరాకిల్ తెలుసా అండ్ మీకు MySQL తెలుసా, సో డెఫినెట్లీ డోంట్ నో. బట్ ఆ అప్లికేషన్తో ఎట్లా ఇంటరాక్ట్ అవుతాం? అప్లికేషన్తో ఇంటరాక్ట్ అవ్వాలి అని అంటే దెన్ వి నీడ్ UI, మనకి యూజర్ ఇంటర్ఫేస్ కావాలి. సో ఆ యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లోనే నేర్చుకోవాలి. సో యూజర్ ఇంటర్ఫేస్ అంటే HTML, CSS, JavaScript. యూజింగ్ ద UI టెక్నాలజీస్ వీఆర్ ప్రొవైడింగ్ ద యూజర్ ఇంటర్ఫేస్. అంటే మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ లైక్ నెట్ బ్యాంకింగ్ కానీ ఒక అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఏవైతే స్క్రీన్స్ కనబడతాయో వాటన్నిటినీ మనం ఏమంటామంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఆ యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్ చేయాలి అని అంటే ఒక డెవలపర్కి ఏ నాలెడ్జ్ కావాలి? HTML, CSS, JavaScript నాలెడ్జ్ కావాలి, మినిమం స్కిల్స్. సపోజ్ ఒక అకౌంట్ హోల్డర్ వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చారు, నౌ దే వాంట్ టు ప్రొవైడ్ వన్ అకౌంట్ ప్రొవైడ్ చేద్దాం అనుకున్నారు. వాట్ దే విల్ డూ, ఫస్ట్ ఒక అప్లికేషన్ ఇస్తారు, జస్ట్ ఫిల్ దట్ అప్లికేషన్ అంట.
సో ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనే ఒక ఫామ్ తీసుకుంటారు. క్రియేట్ అకౌంట్ ఫామ్. Here it is a account number, account name, balance, some details are there. Details are present. ఆ డీటెయిల్స్ అన్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత జస్ట్ క్రియేట్ అకౌంట్ అని ఒక బటన్ ఇస్తాం. వెన్ దే క్లిక్ ఆన్ ద బటన్, ఆ బటన్ క్లిక్ చేయంగానే ఇట్ విల్ కనెక్ట్ టు ద సర్వర్. కనెక్ట్ టు ద సర్వర్. ఈ సర్వర్లో మనం ఏ ప్రోగ్రామ్ రాస్తామంటే జావా ప్రోగ్రామ్ రాస్తాం. జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అయితే బ్యాక్ ఎండ్ ఈజ్ జావా, సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. సో ఈ జావా నేర్చుకునేటప్పుడు ఫ్రమ్ వేర్ వీ షుడ్ స్టార్ట్, ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి అని అంటే ఫ్రమ్ ద వెరీ బేసిక్ కాల్డ్ కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ జావా. ఆ కోర్ కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత, బేసిక్లో మనం స్ట్రాంగ్ ఉన్న తర్వాత వి గో విత్ అడ్వాన్స్ జావా. అడ్వాన్స్ జావాలో JDBC, సర్వ్లెట్స్, JSP అని 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. JDBC, సర్వ్లెట్స్ అండ్ JSP కాన్సెప్ట్స్ ఉంటాయి. యూజింగ్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ కనెక్టింగ్ విత్ ద డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ వీఆర్ స్టోరింగ్ ద ఇన్ఫర్మేషన్, వీఆర్ రిట్రీవింగ్ ద ఇన్ఫర్మేషన్. ఆల్ ఆపరేషన్స్ వీ విల్ డూ. డేటాబేస్తో కనెక్ట్ అయి ఆపరేషన్స్ అన్నీ చేస్తాం. మనం ఒక ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్, లేదు హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్, కాలేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్, లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్, రైట్? ఏదైనా ఒక అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ డెవలప్ చేయాలి అని అంటే యాజ్ అ ఫుల్ స్టాక్ డెవలపర్ మనకి ఈ నాలెడ్జ్ అంతా కావాలి. UI టెక్నాలజీస్లో పర్ఫెక్ట్గా ఉండాలి, సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ తెలియాలి అంటే జావా కంప్లీట్గా తెలియాలి, అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ తెలియాలి. దెన్ యూ కెన్ ఏబుల్ టు డెవలప్ వన్ అప్లికేషన్. సార్ ఇదంతా కంప్లీట్గా చేస్తే మనల్ని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారా అంటే నో. సో మనల్ని ఏమంటారంటే జావా వెబ్ డెవలపర్ అంటారు. బట్ ఇఫ్ యూ ఆర్ ద ఫ్రెషర్, సపోజ్ యూ ఆర్ ద ఫ్రెషర్ 2022 ఆర్ 23 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా ఉన్నా సరిపోతుంది. దెన్ యూ కెన్ అప్లై ఫర్ ద జాబ్ బై అప్లోడింగ్ యువర్ రెజ్యూమే. నీ రెజ్యూమే అప్లోడ్ చేసి నువ్వు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా ఉంటే డెఫినెట్లీ యూ విల్ బీ రిక్రూటెడ్. ఖచ్చితంగా కంపెనీస్ నిన్ను రిక్రూట్ చేసుకుంటాయి. ఆ ప్రాజెక్ట్ నువ్వు ఏదైతే చేసావో ఆ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగే స్టేజ్లో నువ్వు ఉంటే యూ విల్ గెట్ ది జాబ్. అండ్ కొన్ని కంపెనీస్ ఏంటంటే స్టిల్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద ఫ్రేమ్వర్క్స్. అంటే ఈ వెబ్ డెవలప్మెంట్తో కాకుండా కొన్ని ఫ్రేమ్వర్క్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఆ ఫ్రేమ్వర్క్స్ ఏంటంటే UI ఫ్రేమ్వర్క్ ఐదర్ రియాక్ట్ ఆర్ యాంగులర్, రియాక్ట్ కానీ యాంగులర్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ జావా ఫ్రేమ్వర్క్ స్ప్రింగ్ బూట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. స్ప్రింగ్ బూట్ విత్ సమ్ డేటా JPA అండ్ REST API కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్స్ అంటే ఇంక్లూడింగ్ ఫ్రేమ్వర్క్స్ కూడా UI ఫ్రేమ్వర్క్ అండ్ స్ప్రింగ్ బూట్, వీటన్నిటిని కలుపుకొని మనం ఏమంటామంటే జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. అంటే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్కి ఏ నాలెడ్జ్ ఉండాలి అని అంటే ఇవన్నీ రావాలి. లేదు ఒక వెబ్ డెవలపర్కి వితౌట్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, ఒక ఫ్రెషర్కి వెబ్ డెవలపర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, రైట్? ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలి అని అనుకుంటే ఫ్రేమ్వర్క్స్తో కూడా కంప్లీట్ చేయాలి. సో మనం ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఎక్కడైతే కవర్ అవుతున్నాయో, రైట్, ఆ కోర్సులో మనం జాయిన్ అయితే ఈజీలీ యూ కెన్ బికమ్ జావా డెవలపర్ and easily you will get the job. Hope you understood, guys. Thank you.